చేనేత జనసామాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావుపై చీరాలలో జరిగిన దాడిని ఖండిస్తూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ పేద చేనేత కార్మికులకు మద్దతుగా వెళ్లిన మోహన్ రావుపై దాడి జరగడం బాధాకరమన్నారు. ఘటనపై హత్యాయత్నం చేస్తూ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సంబంధిత భూ వివాదాన్ని పరిష్కరించి మోహన్ రావుపై నమోదైన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈ నెల 6వ తారీఖున చీరాలలో చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సామాజికవేత్త మాచర్ల మోహన్ రావు గారిపై 32 సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన స్వచ్ఛంద సంస్థలతోనూ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుని పేద చేనేతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిదూర్ కాలనీ భూమిని కబ్జా చేయడానికి కొంతమంది రాజకీయ భూ కబ్జాదారులు ఆయనపై హత్యాయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 32 సంవత్సరాల క్రితం ఏదైతే జీపీఏ చేసి ఆయన భూమి కొనుగోలు చేసి పేద చేనేతల సంక్షేమం కోసం ఇళ్లు కట్టించిచ్చారు. అలాగే కొంత భూమిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేనేతల అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించారు. మిగిలిన స్థలాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఉంచితే ఆ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు దాన్ని ఆక్రమించడం కోసం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దాని మీద లీగల్గా ప్రొసీడ్ అయితే ఆ అంశం కోర్టు పరిధిలో ఉండగా కోర్టు కమిషనర్ నియమించి దాన్ని సర్వే చేయమని చెప్తే ఆ సర్వేకి ముందు ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు ఆ కాలనీ వాసుల్ని భయపెట్టి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను మీకు అండగా ఉన్నాను, మీరు భయపడకండి అని చెప్పి వాళ్ళని ధైర్యం చెప్పడానికి వెళ్ళిన మాచర్ల మోహన్ రావు గారిపై వీళ్ళందరూ కూడా దాడి చేసి హత్యాయత్నం చేసి చంపడానికి ప్రయత్నించారు రాడ్లతో. ఆయన తీవ్రంగా గాయాలయ్యాయి, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ దీని మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్లతో తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేము చెప్తా ఉన్నాం, గతంలో ఏదైతే 307 ఉందో దాన్ని నిందితులపై ప్రయోగించాలని, అలాగే ఆ సిదూర్ కాలనీ భూమిని ప్రభుత్వం పరిరక్షించాలని మాచర్ల మోహన్ రావు గారి